ఎవరు లేకపోయినా పర్వాలేదు అయ్యా, నువ్వు ఉన్నావు. ఎవరు లేకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు. మనుషులు ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నువ్వు నా పక్కన ఉన్నావు. నిన్ను నేను అనుభవించగలుగుతున్నా. నువ్వు నా ప్రియుడివి, నువ్వు నా బంధానివి. బంధువులు విడవచ్చు, సొంత వారు విడవచ్చు, కానీ విడవని దేవుడు నువ్వు ఉన్నావు. అనేక సార్లు జీవితంలో నేను తిరిగి చూసినప్పుడు ఆయన ప్రేమ, ఆయన వెలుగు, ఆయన చేసిన కార్యాలు బట్టి నా జీవితం ఎంతగానో మార్చబడింది. నేను ఆ స్థితికి అంటున్నాను, ప్రభా ఇంక నువ్వు ఏం చేయమన్నా పర్వాలేదు, తిరిగి చూసిన దాన్ని బట్టి నువ్వు చేసిన దానికి నేను థ్యాంక్ యూ చెప్తాను చాలు. ఎందుకంటే వాట్ యు హావ్ డన్ ఇన్ మై లైఫ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. అప్పటికే నా జీవితంలో ఎందుకు పనికిరాను, నన్ను లోకరీతికి హెచ్చించో, నీ సేవలు హెచ్చించో, అన్ని విషయాలు హెచ్చించో. ఈ రోజు నేను అడగలిగింది ఏమి లేదు. నేను చెప్పగలిగినంత ఒకటే, దేవా నీకు వందనాలు. మనుషులకి నేను వివరాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనుషులందరికీ కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉంటే చాలు, నువ్వు అన్ని తారుమారు చేసే దేవుడివి. నీవు నా పక్షాన ఉన్నావు అనేది నేను నమ్ముతే చాలు, నాకు కావాల్సిన పడినంత ధైర్యం. అలాంటి పరిస్థితుల్లో రాశాను ఈ